యెహోవా యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్యమును బాధించుచున్నారు. ఎవరు ఆ స్వాస్యం? దేవుని సేవ చేసేటువంటి వారు, దేవుని పాదదాసులు. ఆ రోజు లేవీయులతో చెప్పాడు, నేనే మీ స్వాస్యాన్ని. మీరు ఆస్తి సమకూర్చుకోవద్దు, ఈ లోకంలోది ఏదియో ఆశించవద్దు, నేనే మీ స్వాస్యము, నాకు కలిగిందంతా మీ భాగము అని చెప్పాడు లేవియ కాండంలో. ఆ స్వాస్యాన్ని బాధ పెడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్యమును బాధించున్నారు. బాధ పెడుతుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, బాధపడేవారు పక్షంగా యాజ్యమాడే దేవుడు, యుద్ధము చేసే దేవుడు, ప్రతీకారము తీర్చుకునే దేవుడు. నీ పక్షంగా ప్రతీకారము చెయ్యి దేవుడు. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా తీర్మానమే స్థిరమైంది. హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయి, యెహోవా తీర్మానమే స్థిరము. ఆయన మనతో ఉండాలంటే మనము ఆయన మీద ఆధారపడి జీవించాలి. దేవుని బోధను అంగీకరించేవాడు, దేవుడి చేత బోధింపబడేవాడు కూడా ధన్యుడు. నీతివంతుల యొక్క కష్టాన్ని పోగొట్టి వారికి నెమ్మదిని పోగొట్టేవాడు. యోసేపు యొక్క కష్టాన్ని పోగొట్టాడు, దానియేలు యొక్క కష్టాన్ని పోగొట్టాడు. యోసేపుని ఆ నింద నుండి తప్పించాడు, దానియేలుని సింహం బోల్లోంచి తప్పించాడు, షడ్రకు మేషకుల్ని అగ్నిగుణం తప్పించాడు. నీతిమంతుల కష్టార్జితం చూసి వారిని అక్కడి నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. నీతిమంతుల పక్షంగా యాజ్యమాడే దేవుడు. 14వ వచనం చూద్దాం. యెహోవా తన ప్రజలను ఎడబాసేవాడు కాడు, తన స్వాస్యమును విడనాడేవాడు కాదు. దేవుని పని చేసేవారు, దేవుణ్ణి ప్రకటించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుణ్ణి అత్తుకునుండేవారు, దేవుని ఆజ్ఞలు గైకునేవారిని ఆయన స్వాస్యంగా భావిస్తున్నాడు. స్వాస్యాన్ని ఆయన విడిచిపెట్టడు. ఆయన స్వాస్యానికి నష్టము కలుగుతుంటే, దుఃఖము కలుగుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన స్వాస్యము ఎవరంటే ఆయన పాదదాసులు, ఆయన పనిచేసేవారు, ఆయన ఏర్పాటు చేసుకున్నవాడు, ఆయన పిలిచినవారు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు పనిచేస్తున్న వారి ఆయన స్వాస్యము.